గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బీహార్ ప్రాంతంలో తూర్పు చంపారణ్ ప్రాంతంలో జరిగినటువంటి ఒక వింత సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒక్కొక్కసారి చూస్తున్నాం, కొంతమంది చేసే పనులకి నవ్వాలో ఏడవాలో కూడా తెలియని పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే రీసెంట్ గా ఒక తల్లి తను నచ్చిన చీర కింద ఫ్లాట్ లో పడిపోయిందనేసి 7వ అంతస్తు నుండి తన కుమారుణ్ణి సాహసం చేసి చీరల ద్వారా బెడ్షీట్ ద్వారా ముడులు కట్టి ఆ కుర్రవాడిని అందులో దింపి ఆ చీరను పైకి తీసుకొని అప్పుడు సాటిస్ఫాక్షన్ అయింది. సో అలాంటి సంఘటన ఇంకా ఆ సంఘటన మరవలేదు. నెటిజన్స్ ఎంత మండిపడ్డారో కూడా మనకి తెలుసు. ఆ తల్లి పట్ల నీకు చీర కొడుకు ప్రాణం కన్నా చీర ప్రాణమే ఎక్కువైందా అంటూ కూడా నెటిజన్స్ చాలా మంది దూషించారు కూడా ఆ తల్లిని. అలాంటి సంఘటన బీహార్ లో కూడా చోటు చేసుకుంది. అయితే ఒక మేకపిల్ల పాడుపడిపోయినటువంటి బావిలో పడిపోయింది. సో ఎంతమంది గ్రామస్తులంతా కలిసినా దాన్ని బయటికి తీసే ప్రయత్నం చేసినప్పుడు కూడా అది సక్సెస్ కాలేదు. సో ఈ సమయంలో ఏం చేయాలి, చీకటి పడుతుంది, ఎలా అయినా సరే దాన్ని పైకి లాగాలని గ్రామం అంతా కలిసి నడుం బిగించారు. సో ఒకరు కాదు ఇద్దరు కాదు గుంపులుగా చేరిపోయారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ పాడుపడిపోయిన బావిలో పెద్దవాళ్ళు దిగడానికి కాస్త కంజెస్టెడ్ గా ఉంది. అదే విధంగా లోతు కూడా ఎక్కువగా ఉందని ఎవ్వరూ సాహసం చేయలేదు. సో అక్కడ ఆడుతున్న పిల్లవాడిని, రే నువ్వు ఇలాగా ఈ కిందకి దిగాలి, మేకపిల్లని రక్షించాలి, మన మేకపిల్ల ఇందులో పడిపోయింది అనేసరికి పాపం మా చిన్నోడు ఏంటంటే తనకి ఏమవుతుందో ఆ లోపల బావిలో ఏముందో కూడా తెలియదు. సరే నేను చేసేస్తాను అంటూ ధైర్యం చేసి ముందుకు వచ్చాడు. సో ఈ బాలుడి ధైర్యానికైతే మాత్రం నిజంగా ప్రశంసించాలి. కానీ ఘటనకు మాత్రం ఎలా రెస్పాండ్ అవ్వాలో కూడా తెలియట్లేదు. సో పిల్లడు ఎప్పుడైతే ఒప్పుకున్నాడో గ్రామస్తులంతా కూడా తన నడుంకి గట్టిగా తాడును బిగించి నెమ్మదిగా పాడుపడిపోయినటువంటి బావిలోకి అలా దించారు. సో ఆ దించే సమయంలో ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగితే ఆ బాలుడి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనం చెప్పనవసరం లేదు. అదే విధంగా దించిన తర్వాత పాడుపడిపోయిన బావి కాబట్టి అక్కడ విష కీటకాలు ఏమైనా ఉన్నట్లయితే ఆ బాలుడి మీద అటాక్ చేసినట్టయితే సో ఆ బాలుడి యొక్క బాధ ఎవరు తీరుస్తారు? మేకపిల్ల కోసం బాలుడి ప్రాణాలని పణంగా పెట్టిన గ్రామస్తులపై మరికొంతమంది నెటిజన్స్ మండిపడుతుంటే, మరికొంతమంది నెటిజన్స్ అయితే మాత్రం మూగజీవి ప్రాణాన్ని కాపాడడానికి గ్రామస్తులంతా ఒకటే, చిన్న పిల్లడు కూడా సాహసించడం గొప్ప ప్రశంసనీయం అనేసి మరికొంతమంది అంటున్నారు. సో ఇలా కొంతమంది అంటుంటే మరికొంతమంది గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటివి జరిగినప్పుడు రెస్క్యూ టీమ్స్ రావడం చాలా అరుదు. రెస్క్యూ టీమ్స్ కూడా వచ్చేసరికి చాలా టైం పడుతుంది. కాబట్టి అక్కడున్న గ్రామస్తులు స్పాంటేనియస్ గా స్పందించి ఇలాంటి ఘటనలు అయితే మాత్రం తరచూ జరుగుతుంటాయి, అందులో ఏముంది ఇంకా వింత అంటూ మరికొంతమంది నెటిజన్స్ అంటారు. సో ఏదైతేనే ఒక మూగజీవి ప్రాణాలను కాపాడినటువంటి బాలుడిని, అదే విధంగా గ్రామస్తుల్ని పొగడతలతో ముంచేస్తున్న ఒకరైతే మరికొంతమంది బాలుడికి ఏదైనా జరిగితే ఆ కుటుంబానికి తీరని శోకం మిగిలితే ఎవరిది బాధ్యత అంటూ మరికొంతమంది ప్రశ్నిస్తున్నారు. సో ఏదైతేనే ఈ మధ్య కొన్ని జరుగుతున్న వింత పోకళ్ళన్నీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సో ఎటు పోతుంది సమాజం? ఒక చిన్న లాజిక్స్ కూడా మిస్ అయ్యి ప్రాణాలనే పణంగా పెట్టేస్తున్నారు. అసలు ఎంత ఈజీ అయిపోయింది, భయం కూడా లేకుండా ఇలాంటి సాహసాలకు ఒడిగడుతున్నారు. అందులోని ముఖ్యంగా పెద్దలు, పిల్లలకి ఏదైనా అయితేనే తల్లిదండ్రులు తల్లడిల్లిపోతారు. అలాంటిది పెద్దల సమక్షంలో ఆ పిల్లడి ధైర్యానికి మెచ్చుకుంటున్నప్పటికి కూడా అలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని మరికొంతమంది అయితే మండిపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మీ ఆలోచన కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.